దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరపు మొదటి మాసము చివరి వారంలోనికి ప్రవేశించాం. దేవుని వాగ్దానములు, దేవుని ప్రణాళికలను గురించి, ఈ నూతన సంవత్సరంలో దేవుని నడిపింపు గురించి దేవుని లేఖనాలను ధ్యానిస్తున్నాం. ఈ దినము ప్రవక్త అయినటువంటి హబక్కూకు ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మరి యొక్క వాగ్దానమును గురించి ధ్యానించుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. దేవుడు నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందునని అనుకొనగా, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ హబక్కూకు, ప్రవక్త అయినటువంటి హబక్కూకు దేవుడు తనకు ఏమి సెలవిస్తాడో, దేవుడు తన ప్రార్థనకు ఏమి జవాబు అనుగ్రహిస్తాడో అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. మరి ఆయన అలాగూ కనిపెడుతూ ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆయనకు ఒక దర్శనమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దర్శనము, దేవుని దర్శనము లేని ఎడల జనులు చెడిపోయేదరు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము. దేవుని దర్శనము, దేవుని ప్రత్యక్షత, దేవుని పిలుపు. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి హబక్కూకు దేవుడు దర్శనాన్ని అనుగ్రహించి, మరి ఎవరైతే యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురో వారికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు దేవుడు. అంతేకాదు, మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, నీతిమంతులు విశ్వాసమూలముగా జీవిస్తారనేటువంటి ఆ దర్శన సారాంశాన్ని దేవుడు హబక్కూకు తెలియజేస్తున్నాడు. మరి ఏమిటి ఆ హబక్కూకు దేవుని సన్నిధిలో ఎందుకు మొరపెడుతున్నాడు? దేని కొరకు మరి దేవుని సన్నిధానంలో హబక్కూకు కనిపెట్టుకొని ఉంటున్నాడని మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఈ ప్రవక్త అయినటువంటి హబక్కూకు మరి క్రీస్తు పూర్వము దరిదాపు 600 సంవత్సర కాలంలో ఆయన జీవించి ఉంటున్నాడు. అనగా మరి ఈ యొక్క యెరూషలేము బబులోను రాజు చేత పట్టబడక మునుపు దరిదాపు 10 నుంచి 15 సంవత్సరాలకు పూర్వము ఆయన మరి ఈ గ్రంథమును వ్రాస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు? మరి బలవంతులైనటువంటి వారు, ఆ యూదా ప్రజలు బలహీనులైనటువంటి వారిని దోచుకుంటూ ఉన్నారు.
ఇదిగో ప్రవక్తయగు హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ద విజన్ ఆఫ్ ప్రాఫెట్ హబక్కూక్. ప్రియులారా, ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి దేవుని సన్నిధిలో మరి ఎంతగానో దుఃఖంతో వేదనతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. మరి దేవుని పైన మరి నిందలు వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. కంప్లైంట్ చేస్తున్నాడు దేవుని పైన. ఏమని? ఇదిగో ప్రభువా, యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకొందువు. ఓ లార్డ్, హౌ లాంగ్ షల్ ఐ క్రై, హౌ లాంగ్ షల్ ఐ క్రై అండ్ thou will not hear, even cry unto thee of violence and thou will not see. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టుచున్నప్పటికీ ఎందుకయ్యా దేవా నీవు ఇంకా ఆలకించుకుంటున్నావు? నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. నీ ప్రజలు పడేటటువంటి బాధ అయ్యా నువ్వెందుకు ఊరకనే చూస్తూ ఉన్నావు? ఎక్కడ చూచినను నాశనము, బలాత్కారము అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. ఎక్కడ? యెరూషలేములో, యూదా ప్రజల, ఇశ్రాయేలు ప్రజల మధ్య, యూదా జనాంగం మధ్యన. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. Therefore the law is slack and judgment does never go forth. దేవుని న్యాయము జరిగించడం లేదు ప్రజలు. దేవుని ధర్మశాస్త్రంని వారు నెరవేర్చటం లేదు. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు. న్యాయము చెడిపోవచ్చున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి అంటూ ఉన్నాడు. కేవలము విస్మయమందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మకయుందురు అంటున్నాడు. పిల్లరా, అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలు అంత ఘోరమైనటువంటివి. దేవుని ధర్మశాస్త్రము లేకుండా ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. ఒకరినొకరు దోచుకుంటూ ఉన్నారు. దేవుని ధర్మమును, ధర్మశాస్త్రాన్ని వారు పాటించడం లేదు. అంతేకాదు, ఇదిగో ప్రియులరా, ఘోరమైనటువంటి వారు భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును, విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. హల్లెలూయా. క్షమించాలి. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రవక్త మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, ఎందుకయ్యా నువ్వు ఇంకా ఆలకించుకున్నావు? ఇదిగో ఈ ప్రజలు ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేశారయ్యా. న్యాయము జరగట్లేదయ్యా. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను మరి చుట్టుకొని వారు నశింపజేస్తున్నారయ్యా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆలకించుడి, ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూ దిగంతముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. దేవుడు ప్రవక్తతో అంటున్నాడు, నేను వీరి కొరకు క్రూరమైనటువంటి జనాంగాన్ని తీసుకొని వస్తానంటున్నాడు. అప్పుడు ప్రవక్త హృదయము ఇంకా బాధపడుతుంది. ఏంటి? నేను దేవుని సన్నిధిలో వీరిని పాపపు బంధకాల్లో నుంచి, అన్యాయం నుంచి విడిపించమని దేవుని సన్నిధిలో మొరపెడితే మరి దేవుడు వీరిని క్రూరుల చేతికి అప్పగిస్తానంటున్నాడు. మరి ఆ ప్రవక్త హృదయము ఆ యూదా జనాంగం గురించి మరి బాధపడుతూ ఉంది. మరి 12వ వచనంలో ప్రవక్త అంటున్నాడు, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి
దుష్టత్వము చూడలేనంత నిష్కలమైనది కదా, నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావయ్యా? దేవుని ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అయ్యా, నీ కన్నులు నిష్కలంకమును చూడలేవు కదయ్యా, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనవి కదయ్యా నీ కన్నులు. అయ్యా, నీ ప్రజల పక్షమున ఇంత జరుగుతుంటే నీవేళ భరిస్తున్నావు తండ్రి. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేస్తుంటే ఎందుకు నీవు చూస్తున్నావు ప్రభా? ఇంకా అంటున్నాడు, అయ్యా, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. శత్రువు వీరిని వలలో చిక్కించుకొని మరి ఈ యొక్క ప్రజలందరినీ మరి ఆ శత్రువు పన్నాగంలో వారిని బంధించి హింసించి, ఇదిగో నా ఆ యొక్క మంచి భోజనము దొరికినట్లు ఇప్పుడు మంచి వల ద్వారా ఆ వలలో పడ్డటువంటి చేపల ద్వారా మంచి ఆహారం ఏ విధంగానైతే మరి జాలరులు కలుగుతుందో ఆ విధంగా శత్రువు మరి దేవుని ప్రజలను పట్టుకొని ఆనందిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి ఆ వలకు శత్రువు ధూపం వేస్తున్నాడు, అనగా ఆ శత్రువు చేతిలో ఆయుధములు పూజింపబడుతూ ఉన్నాయి. అయ్యా, ఎందుకయ్యా నువ్వు ఇంకా చూస్తూ ఊరుకున్నావని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రవక్త మరి ఆ యొక్క యూదా జనాంగము విడుదల కొరకు, యూదా ప్రజల యొక్క మరి సమాధానం కొరకు, యూదా ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఇదిగో చదువువాడు పరుగెత్తుచు చదువవీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము. అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును, త్వరగా వస్తుంది. దేవుని విడుదల, దేవుని తీర్పు, దేవుని రక్షణ, దేవుని సమాధానము, దేవుని శాంతి నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2026వ సంవత్సరంలో మన కొరకు త్వరగా వచ్చుచున్నదని దర్శనాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తానని, నీకు సమాధానమును అనుగ్రహిస్తానని, నీకు మరి రక్షణను అనుగ్రహిస్తానని, నీకు తన కృపను ప్రత్యక్షపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అట్టి వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈ 2026వ సంవత్సరంలో మనమందరము ప్రవక్త అయినటువంటి హబక్కూకు వలె దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి
మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, ఈ 2026వ సంవత్సరంలో మేమందరము ప్రవక్త అయినటువంటి హబక్కూకు వలె ప్రభా మీ సన్నిధానంలో కనిపెట్టుకొని మీ దర్శనములను పొందుకొని ఆ దర్శనముల నెరవేర్పు కొరకు అయా మీ సన్నిధానంలో కనిపెట్టుకునే యోగ్యత, భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.